నమస్కారం. చిల్డ్రన్స్ డే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ బర్త్డే కాబట్టి చిల్డ్రన్స్ డే నాకు చెప్పాలనిపించట్లేదు. ఇప్పుడు ఒకరోజు అన్నది ఒకరి కోసం కేటాయిద్దాం అనుకున్నప్పుడు చిల్డ్రన్స్ డే అలా కేటాయించాలని అంట. పిల్లలు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవరు? అమాయకుల, దేవతల, దేవుళ్ళ, పక్షుల కిలికల రావాలా? ఎవరు? నాకైతే పిల్లలు అన్నప్పుడు గుర్తొచ్చేది పెద్దలు గుర్తొస్తారు. ఆ పిల్లల సంతోషం కోసం ఆ పెద్దలు ఏం చేస్తున్నారో అన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు క్రూర మృగం కానీ, ఒక పిట్ట కానీ, పక్షి కానీ, కుక్క కానీ, ఏదైనా కానీ ఈ ప్రకృతిలో బహుశా రీసెంట్ డేస్లో కొంతమంది మగవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు తప్ప కొంతమంది రిమైనింగ్ వాళ్ళంతా కూడా రెక్కల ముక్కలు చేసుకుని బతుకుతున్నది వాళ్ళ పిల్లల కోసం. అడవిలో క్రూర మృగాలు ఆ పిల్లల బాగు కోసమే. కూలీనాలు చేసుకుని గుడిసెలో ఉండే పేదోడు ఆ పిల్లల కోసమే. జోరున వర్షం పడుతున్న తన రెక్కలతో పిల్లలను కాపాడుకునే పక్షి దేనికోసం? పిల్లల బాగు కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే గూడు లేని పక్షి కానీ, గూడు ఉన్న మనిషి కానీ, క్రూర మృగాలైనటువంటి జంతువులు కానీ, క్రూరులైనటువంటి మనుషులు కానీ పిల్లలు 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 అంటే పిల్లల సంరక్షణే ఈ సృష్టిలో తల్లిదండ్రులకి ప్రాణప్రదం, కన్న వాళ్ళకి ప్రాణప్రదం. సో ఈ చిల్డ్రన్స్ డే రోజు నేను చెబుతున్నది పెద్దలకి ఏమని, అయ్యా మీ పిల్లలు కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు చేయగలరు కొన్ని ఉంటాయి, అవి ఏంటో తెలుసుకొని ప్రోత్సహించండి. చెడుదారులు వెళ్తుంటే అది కరెక్ట్ కాదమ్మని నెమ్మదిగా చెప్పండి, ఓకేనా? అప్పుడు పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. కమింగ్ టు పిల్లలు అమ్మా నాన్నను మించినటువంటి దైవం లేదు. అమ్మా నాన్న తర్వాత ఈ సృష్టిలో మీకు ఏదైనా అని మీరు కనుక ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ దేవుడే దీవిస్తాడు. మీరు అనుకున్న వేళ గొప్పగా ఎదుగుతారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలని పెద్దవాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోండి. పిల్లలు బాగా చదివి మీ అమ్మ నాన్నని చక్కగా సంతోషపెట్టండి.